శ్రీమద్ భగవద్గీతని ఎవరు స్మరించినా, చదివినా, ఆచరించినా, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆచరిస్తే మనం ఏ క్షేత్రంలో ఉన్నా, ఏది చేస్తున్నా కూడా మనకు సక్సెస్కి కావాల్సిన అన్ని ఫార్ములాస్, అన్ని సూత్రాలు మనకు ఈ భగవద్గీత అనే గ్రంథంలో మనకు ఉపలబ్ధం అవుతాయి. అలాంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. అది ఎక్కడ చెప్పబడింది అంటే మహాభారతంలో ఒక భాగము శ్రీమద్ భగవద్గీత. మరి శ్రీమద్ భాగవతం అంటే ఏంటిది అంటే వేదాల తర్వాత ఆ వేదాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మనిషికి కలియుగంలో ఉండదు. ఒకటే వేదాన్ని అందుకోసం 4గా విభజించారు. ఎందుకంటే మనిషి ఆయుష్, మనిషి బుద్ధి, మనిషి క్షమత కూడా కలియుగంలో తగ్గిపోతుంది అని వ్యాసుల వారు ఇలా చేశారు. ఎన్నో పురాణాలు రాశారు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆయనకు మనసులో సంతోషం కలగలేదు. మహాభారతం రాశారు. ధర్మార్థ కామ మోక్షంలో యుక్తమైన గ్రంథం ఇది. రాసిన తర్వాత కూడా సంతోషం కలగనప్పుడు నారద మహర్షి 4 శ్లోకాలు ఆయనకు ఉపదేశించారన్నమాట. ఆ 4 శ్లోకాలం యొక్క విస్తారము 18,000 శ్లోకాల్లో ఏదైతే చేయబడిందో దాన్ని మనము శ్రీమద్ భాగవతము అని అంటాము. అది వ్యాసుల వారి అంతిమ గ్రంథము. అంటే అది రాసేశాక ఇంకా ఆయన పెన్ పెట్టేశారు. అంటే దాని తర్వాత ఏది కూడా రచించలేదు. ఎందుకు అంటే అది ధర్మ అర్థ కామ మోక్ష ఇంతే కాదు, దానిలో ఎక్కువగా ఉన్నది భగవాన్ శ్రీకృష్ణుల వారి భక్తి గురించి ఎక్కువగా చెప్పారన్నమాట. మనిషి ఎంత ధర్మ అర్థ కామ మోక్షాలు ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎప్పటిదాకా అయితే మనిషికి భగవద్భక్తి అనేది జీవితంలో ప్రారంభం అవ్వదో, శ్రీమద్ భక్తి అనేది పొందదో, అప్పుడు దాకా అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది మనిషికి దక్కదనమాట. కాబట్టి సాక్షాత్తు వ్యాసుల వారికి కూడా ఆనందము, చిరంతన ఆనందం ఎప్పుడు కలిగిందంటే ఆ కృష్ణ లీల రాసిన తర్వాత, శ్రీమద్ భాగవతం రచించిన తర్వాత ఆయనకు సంతోషం కలిగింది. అలాగా శ్రీమద్ భాగవతం అంటే 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉన్న ఒక డిఫరెంట్ గ్రంథము, వేరే గ్రంథము. శ్రీమద్ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలున్న మహాభారతంలో ఉన్న ఒక భాగం మాత్రమే ఇది భగవద్గీత.